ఏకరూప దుస్తులు మీకు ఫుడ్ గీట్ తినడం మాకు సరిగా పెట్టకపోతే నాకు రైలు కూడా జస్ట్ మీకు ఇట్లా కనబడుతుంది అదే రైలు మీకు వెళ్తాము మైండ్ అనే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలు మీ అందరికీ అప్పుడు పుట్టనట్టున్నారు, కానీ పివి నరసింహారావు గారిది చరిత్ర ఆడి నుంచి మన స్కూల్ కాబట్టి అంత గొప్ప చరిత్ర. అంటే ఈ దేశంలో ఈ స్కూల్ నుంచి పివి నరసింహారావు గారితో పాటు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయినరు. అద్భుతంగా రాణించింది ఈ స్కూల్ నుంచి. నేను ఒకటే కోరుతాను, ఈ స్కూల్లో ఉన్న టీచర్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి మీరు 93% రిజల్ట్స్ తెచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి ఇంతకుముందు ఎంఈఓ గారు అన్నారు, సైదాపూర్లో 100కి 100% వచ్చిండ్రు. ఆడ దాంతో పాటు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం కూడా ఆ 7% ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసుకొని మనం కూడా 100కి 100% వచ్చి కరీంనగర్ జిల్లాలో నంబర్ 1 హుజరాబాద్ ని తీసుకురావాలని మన టీచర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరికీ కూడా చెప్తా ఉన్నాను, మంచిగా చదువుకోవాలి. చదువుకుంటే మన భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు మీకోసం ఇవాళ అనేక ప్రభుత్వాలు పోయిన 10 years కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మీకు మిడ్ డే మీల్స్ పెట్టింది కేసీఆర్ గారు. ఇంతకుముందు ఈ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్ని ఇచ్చింది, సెట్ చేసి పెట్టింది ఏదైతే పోయిన ప్రభుత్వం చేస్తుందో అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మీకు ఇంత అద్భుతమైన ఎఫర్ట్ మీకు పెట్టి ఇస్తున్నప్పుడు మీ పేరెంట్స్ అందరినీ కూడా మీరు ప్రౌడ్ చేయాలి. మీరు నిజంగా 10 out of 10 వచ్చినా, 9.8 వచ్చినా, నిజంగా మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీ తల్లిదండ్రులు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. మన పేరెంట్స్కి మనం గిఫ్ట్ ఇవ్వగలిగింది అద్భుతంగా మార్క్స్ తెచ్చి వాళ్ళకి తెస్తేనే అద్భుతంగా మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, మొన్న నా బిడ్డ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ టీచర్స్ నిజంగా నా బిడ్డ గురించి చెప్తా ఉంటే ఎంత బాగా చదువుతుంది, ఆమెకు కూడా వచ్చిన మార్క్స్ అద్భుతంగా చదువుతుంది, అద్భుతంగా మార్క్స్ వస్తున్నాయి, అద్భుతంగా డిసిప్లిన్ ఉంటే, సరే రాజకీయ నాయకునికి ఇవన్నీ పక్కకు పెడితే యాజ్ అ ఫాదర్, నా వైఫ్ యాజ్ అ మదర్ నిజంగా ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉండే. అసలు నేను ఆ రోజు రికార్డ్ చేసుకొని అవన్నీ మీకు వినిపిస్తే అద్భుతంగా ఉండు, కానీ దురదృష్టం ఆ రోజు నేను రికార్డ్ చేయలే, వీళ్ళు ఎప్పుడు ఎవరు లేరు. కానీ మీకు కూడా ఆ విధంగా పేరెంట్స్ని ప్రౌడ్గా చేయాలి. మీ అందరు దీంతో పాటు స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా రానియాలి. దాంతోపాటు మీరు స్కూల్ ఇవాళ వాస్తవంగా 267 63 మంది స్ట్రెంత్ ఈ స్కూల్లో, అంతేనా ప్రిన్సిపల్ గారు? 263 235. సో ఫస్ట్ డే కాబట్టి అందరు హాలిడేస్, ఇంకా 3 ఇంజన్ స్టార్ట్ కాలేదు, అంతేనా? అండ్ మోర్ ఓవర్ స్కూల్ అంటే డిసిప్లిన్, టైం. స్కూల్ 8 o'clock స్టార్ట్ అంటే బై 7:30 7:45 మనం స్కూల్లో ఉండాలి. నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంది డిసిప్లిన్ అండ్ టైం. ఎట్టు పరిస్థితిలో డిసిప్లిన్ అనేది, టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీ అందరు కూడా అద్భుతంగా రాణిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మన స్కూల్ గ్రౌండ్ ఇదే స్కూల్ గ్రౌండ్ కదా మనకు వచ్చేది, మన హై స్కూల్ గ్రౌండ్, ఇటు నుంచి పోతాం. మన స్కూల్ గ్రౌండ్కి కూడా మీకు అద్భుతమైన స్పోర్ట్స్ ఆడుకోవడానికి అద్భుతంగా ఆ గ్రౌండ్ని కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో అద్భుతమైన ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, అద్భుతమైన వాలీబాల్, ఎవ్రీథింగ్. దానికి 10 crores